జీవో నంబర్ 4 ఎట్లా పుట్టుకొచ్చిందో ఈరోజు మేము చెప్పే ప్రయత్నం చేస్తాం. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా జీవో నంబర్ 4 గురించి చెప్పేది ఏంటంటే, ఇది నెట్ సెట్ సాధించిన అభ్యర్థులకి ఇది చాలా ముప్పుకరమైన జీవో. చాలామంది యూజీసీ నెట్, టీజీ సెట్ క్వాలిఫై అయ్యుండి డిగ్రీ లెక్చరర్ ఎగ్జామ్ కోసం ఎదురు చూస్తూ గత 16 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న అభ్యర్థులకి ఇది చాలా బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇంకా చెప్పాలంటే ఈ జీవో అసలు ఎన్ని పరిణామాలకు దారితీస్తుందంటే, ఎవ్వరు కూడా నెట్ సెట్ క్యాండిడేట్స్ డిగ్రీ లెక్చరర్ అయ్యే అవకాశం రాకుండా చేస్తున్న జీవో ఇది. గ్రూప్ 1 స్థాయిలో ఎలా 29 జీవో వచ్చిందో అలాగే ఈ డిగ్రీ లెక్చరర్ పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు కూడా ఈ జీవో నంబర్ 4 అట్లాగే తీసుకొచ్చిర్రు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు డిగ్రీ లెక్చరర్ నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి మేము గత 3 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాము. గత బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక వెబ్ నోట్ ఇచ్చి 544 పోస్టులకి డిగ్రీ లెక్చరర్ పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చి 3 సార్లు అప్లికేషన్ తీసుకొని ఆ ఎగ్జామ్ నిర్వహించకుండానే ఆ ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక 544 పోస్టులకి ఇంకా పోస్టులు యాడ్ చేసి ఒక 3000 పోస్టులతోనైనా డిగ్రీ లెక్చరర్ స్థాయి పరీక్షలు నిర్వహిస్తారని మేము ఆశగా ఎదురు చూసినాము. కానీ మా ఆశల మీద నీరు గార్చిన ప్రయత్నం ఈ ప్రభుత్వం చేసింది. ఈ జీవో వల్ల కేవలం పిహెచ్డి పట్టాలు పొందిన వారికి మాత్రమే నేరుగా ఉద్యోగాలు ఇచ్చే ప్రక్రియను వీళ్ళు చేపట్టిర్రు. దీని ద్వారా ఏమవుతుందంటే, పిహెచ్డి ఉన్న వాళ్ళకి వేటేజ్ ఇస్తున్నారు. నెట్ సెట్ ఇంతకుముందు అర్హతలుగా ఉండే, ఈ అర్హతలు ఉంటే డైరెక్ట్ డిగ్రీ లెక్చరర్ ఎగ్జామ్కి అప్లికేషన్ చేసుకొని 150 మార్కులకి డైరెక్ట్ రాతపూర్వకంగానే ఎగ్జామ్ రాసి జాబ్ కొట్టుకునేటోళ్ళం. కానీ దీంట్లో కొత్తగా వచ్చిన జీవోలో 50 మార్కులు అకాడమిక్ స్కోర్ అని పెట్టిరు. దీంట్లో ఏమవుతుందంటే 25 మార్కులు పిహెచ్డి చేసిన వాళ్ళకి నేరుగా స్కోర్ ఇచ్చేస్తారు. వాళ్ళకి వేటేజ్ ఇచ్చేయడం వల్ల చాలామంది ఈక్వల్ టు పిహెచ్డికి నెట్ సెట్ అని మీరు ఇచ్చిన తర్వాత ఇప్పుడు పిహెచ్డి చేసిన వాళ్ళకి సపరేట్గా వేటేజ్ ఇవ్వడం ఏంది? నెట్ సెట్కి ఇంతకుముందు అర్హతలుగా పరిగణించి ఇప్పుడు దానికి కూడా వేటేజ్ కేటాయించడం ఏంది? పిహెచ్డి పొందిన వాళ్ళకి నేరుగా ఉద్యోగాలు ఇచ్చే మీ దురుద్దేశాన్ని ఇప్పుడు మేము ఎట్లా తప్పుపట్టొచ్చు మాకైతే అర్థమైతలేదు. ఈ జీవో వల్ల చాలామంది నెట్ సెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులు నష్టపోతారు. కాబట్టి ఈ జీవోని వెంటనే రద్దు చేయాలి. దీన్ని కూడా వ్యతిరేకిస్తున్నాము. చాలామంది ప్రొఫెసర్లు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే నిరుపేదలకి ఉద్యోగాలు రాకుండా చేసే జీవో ఇది. కేవలము పిహెచ్డి పట్టాలు పొందిన వారికే ఉద్యోగాలు ఇవ్వదలుచుకుంటే మీరు నిజంగా మీ గుండెల మీద చేసుకొని చెప్పండి, అన్ని యూనివర్సిటీల్లో మీరు పిహెచ్డి పరీక్షలు ఎప్పుడెప్పుడు నిర్వహిస్తున్నారు? ప్రతి సంవత్సరం పిహెచ్డి ఎంట్రన్స్ పెడుతున్నారా? పెట్టిన దాంట్లో ఖాళీలు ఎన్ని ఉన్నాయి? ఒకవేళ ఎంతమంది పిహెచ్డి అభ్యర్థులు వాళ్ళందరూ డాక్టరేట్ పొందిర్రు? వీటి వివరాలు మీరు చెప్పగలరా? కొంతమంది, అందరినీ అనట్లేదు, కొంతమంది దొంగ పిహెచ్డీలు తెచ్చి కూడా ఈరోజు డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాన్ని గద్దలు లెక్క తన్నుకుపోతున్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో మేము నిజాయితీగా కష్టపడి చదివి అన్ని అర్హతలు సాధించి ఈరోజు ఈ జీవో నంబర్ 4 వల్ల మేము ఉద్యోగాలు కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మేము ఖచ్చితంగా ఈ జీవోని వ్యతిరేకిస్తున్నాం తెలంగాణ వ్యాప్తంగా. ఎందుకంటే దేశంలో ఎక్కడా లేని విధంగా ఎవ్వరు కూడా ఈ జీవో నంబర్ 4ని ఇంప్లిమెంట్ చేయట్లేదు. యూజీసీ రూల్స్ ప్రకారం పెడుతున్నామని చెప్తున్నారు. యూజీసీ రూల్స్ పాటించకండి, పిహెచ్డి మ్యాండేటరీ కాదు అని చెప్పేసి మనకి 2023లోనే గైడ్లైన్స్ వచ్చినాయి. మరి దాన్ని ఎందుకు మీరు పాటించట్లేదు? మీరు నిజంగా ఎంతమందికి పిహెచ్డీలు ఇచ్చిర్రు? ఎంతమంది పిహెచ్డి పట్టాలు పొందే విధంగా మీరు చర్యలు చేపట్టిర్రు? ఎంట్రెన్సే గతి లేదు. పిహెచ్డి ఎంట్రెన్సే గతి లేనప్పుడు, అసలు సీట్లే వేకెన్సీస్ లేనప్పుడు మీరు పిహెచ్డి మ్యాండేటరీ అని చెప్పేసి దానికి సపరేట్గా కట్ ఆఫ్ పెట్టి దానికి సపరేట్గా వెయిటేజ్ ఎట్లా ఇస్తున్నారు? సగం మార్కులు 50 మార్కులు మా చేతిలో లేనట్టు మీరు 40 మార్కులకి రిటర్న్ టెస్ట్ పెట్టడం వల్ల మేము నష్టపోతున్నాం. మేము టీచర్ అభ్యర్థులం కాబట్టి మీరు ఇంటర్వ్యూలు పెట్టినా మేము పెద్ద బాధ పడదలుచుకోలేదు. ఎందుకంటే మాకు డెమో అవసరమే. కానీ దీంట్లో ఎవరైతే 50 మార్కులకి కట్ ఆఫ్ మీరు పెట్టిరో, పిహెచ్డికి 25 మార్కులు కేటాయించి, అలాగే అసలు రాష్ట్రంలో లేని ఎంఫిల్ కోర్సుకు కూడా మీరు మార్కులు కేటాయించి, ఇంకా నిజం చెప్పాలంటే జర్నల్స్ ఆర్టికల్స్కి కూడా మార్కులు కేటాయించారు. నిజంగా డిగ్రీ స్థాయి ఉద్యోగానికి ఇన్ని అర్హతలు అవసరం లేదు. ఒకవేళ నిజంగా వాళ్ళకి పదోన్నతులు ఇవ్వాలనుకున్నప్పుడు మీరు పిహెచ్డీలు, వాళ్ళ జర్నల్స్, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అన్నీ చూడండి. కానీ
డిగ్రీ లెక్చరర్ స్థాయి ఉద్యోగానికి మీరు ఇన్ని అర్హతలు పెడితే చాలామంది నిరుద్యోగ విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉంటుంది. మనకి పీజీలో 55% మార్కులు ఉంటే ఆ తర్వాత నెట్టు సెట్టు రాసుకొని తర్వాత డిగ్రీ లెక్చరర్ స్థాయి ఉద్యోగాన్ని సంపాదించుకొని ఎక్స్పీరియన్స్ తోటి పదోన్నతులు పొంది ఆ తర్వాత ఓపెన్లోనో పార్ట్ టైంగానో పిహెచ్డీలు చేసుకొని పదోన్నతులు పొంది చాలామంది ఈరోజు ఉద్యోగాల్లో ఉంటున్నారు. మరి అలాంటి వాళ్ళని చూసి మేము కూడా ఇన్స్పైర్ అయినాం. ఇప్పుడు కొత్తగా ఈ జీవో నంబర్ తీసుకురావడం వల్ల గత 16 సంవత్సరాలుగా మనకి తెలంగాణలో డిగ్రీ లెక్చరర్ ఇది నోటిఫికేషన్ లేనప్పుడు మీరు సడన్గా రూల్స్ మీరెట్లా మారుస్తారు? ఎందుకంటే ఆల్రెడీ మాకు నోటిఫికేషన్ ఇది ఇష్యూ అయింది. 3 years నుంచి వెయిటింగ్లో ఉన్నాము. వెయిటింగ్లో ఉన్న తర్వాత ఇష్టారాజ్యంగా ఈరోజు మార్చుకుంటే అసలు నిరుపేద విద్యార్థులు ఎవరితో చెప్పుకోవాలి? ఏ ఎడ్యుకేషన్ మినిస్టర్తో చెప్పుకోవాలి? ఏ ఉన్నతాధికారులతో చెప్పుకోవాలి? మేము శత విధాల ప్రయత్నం చేసినాము. ఎవరిని అడిగినా ఇది ప్రభుత్వం నుంచి వచ్చిన జీవోనే అని చెప్తున్నారు. కాబట్టి మేము ఉస్మానియా సాక్షిగా ఈరోజు అన్ని ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ని నిర్వహించడం జరిగింది. అందరికీ కృతజ్ఞతలు. మీరందరూ కూడా మా విద్యార్థులకి మీరు మద్దతు ఇస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు. ఏఎస్ఎఫ్ఐ నుంచి ఉదయ్ కుమార్ అన్న, అలాగే మోతిలాల్ కానీ చాలామంది అన్నవాళ్ళు చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. మీకు అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ జీవోని వెంటనే రద్దు చేయాలి. ఎందుకంటే చిగురులో ఉన్నప్పుడే దీన్ని తీసేయడం మంచిది. ఎందుకంటే ఇది మా దృష్టికి మళ్ళీ ఒక గ్రూప్ 1 స్థాయిలో 29 జీవో లాగా ఇది కూడా డిగ్రీ లెక్చరర్ స్థాయికి ఒక జీవో నంబర్ 4 పెను ప్రమాదంగా మారే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రాష్ట్రంలో నిరుద్యోగులు ఉద్రిక్తకి లోను కాక ముందే ఈ జీవోని రద్దు చేసి చాలామందికి విద్యార్థులకి న్యాయం చేయాలని ప్రభుత్వాలని కానీ ఉన్నతాధికారులను కానీ యూనివర్సిటీ ప్రొఫెసర్లకి వీసీలకు కూడా మేము విన్నపించుకుంటున్నాము. లేకపోతే ఎక్కడికక్కడ యూనివర్సిటీలు అన్నీ కూడా పర్యటించి మేము ఖచ్చితంగా ఈ జీవోని రద్దు చేసే వరకు మా పోరాటం ఆపకుండా నిరంతరంగా కృషి చేస్తామని చెప్పేసి నేను తెలుపుకుంటున్నాను. ఈరోజు ఈ ప్రెస్ మీట్ అనేది చాలా విలువైనది. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారుల చేత జీవో నెంబర్ 4 తీసుకొని వచ్చి డిగ్రీ లెక్చరరు కావాలి అంటే ఖచ్చితంగా వెయిటేజ్ 50 మార్కులు పీజీలో ఉండాలని, అదేవిధంగా 10 మార్కులు ఇంటర్వ్యూ అని, 40 మార్కులు ఎంట్రన్స్ అని పెట్టింది. అసలు ఈ అధికారులు ఎక్కడ పుట్టినరు? ఏసీలో పుట్టినరా, గుడిసెలో పుట్టినరా అని అర్థమవుతలేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మట్టిలో పుట్టి మట్టిలో పెరిగి మట్టితో సాహసం చేసేటువంటి ఈ పేద జీవితాల వాళ్ళు డిగ్రీ దాకా రావడము, పీజీ దాకా రావడము, పిహెచ్డి దాకా ఎంతమంది పోతారు? ఎస్సీ ఎస్టీ బిడ్డలు పిహెచ్డి దాకా పోతారు అంటే యూనివర్సిటీలలో రిక్రూట్మెంట్ ఉందా? పిహెచ్డి ఏ స్థాయిలో ఉందో మనందరికీ తెలుసు. ఒకవేళ ఈ అధికారులు ఏ ఉద్దేశంతో ఈ జీవో తీసుకొని వచ్చిండ్రు? మేము అడుగుతున్నది ఏమంటే, ఎంతోమంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ 180% మంది పేదరికం కలిగినటువంటి విద్యార్థులు ఈ రాష్ట్రంలో ఉంటారు. వాళ్ళందరూ ఎట్టి కష్టం చేసుకొని అప్పులు తీసుకొచ్చుకొని ఎన్నో కష్టాలను వచ్చి పీజీ దాకా వస్తారు. పీజీ దాకా వచ్చిన తర్వాత కొన్ని పర్సనల్ స్ట్రగుల్స్ ఉంటాయి, ఎవరికి చెప్పుకోలేనటువంటివి ఉంటాయి. అవి వాటి నుంచి బయటపడి ఒక కరెంట్ అఫైర్స్ రూపంలో, ఒక సబ్జెక్ట్ రూపంలో పోటీపడి ఉద్యోగాలు కొట్టుకునేటువంటి అవకాశము అందరు కాంపిటేటివ్గా పెడితే బాగుంటుంది. ఎందుకంటే క్లాస్లో 100 మంది ఉన్నప్పుడు 100 మందిలో ఒక్కరు మాత్రమే టాపర్ ఉంటారు. ఇప్పుడు మీరు ఎవరికి ఈ టాపర్ కోసమేనా ఈ 50% వెయిటేజ్ పెట్టింది? మిగతా వాళ్ళ పిల్లలు ఎటు పోవాలి? పిహెచ్డీలు ఎంతమంది చేస్తారండి? పిహెచ్డీ చేయడానికి యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ ఎంత ఉందండి? ఏం స్టాండర్డ్స్ ఉన్నాయి యూనివర్సిటీలలో? రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి 1000 కోట్లు ప్రకటిస్తా అన్నాడు ఓయూకు. ఇప్పటి వరకు అత్తకలేడు పత్తకలేడు. ప్రతి డిపార్ట్మెంట్లో సోషాలజీ డిపార్ట్మెంట్లో 16 మంది ప్రొఫెసర్లు ఉండాల్సింది 2 ఉన్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉండే అనేక యూనివర్సిటీలలో ఎంతమంది ప్రొఫెసర్లు ఉన్నారు, ఎంతమంది పిహెచ్డీ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు? పిహెచ్డీ చేసిన వాళ్ళకి 25% మార్కులు అంటే లక్షలాది మంది పీజీ చేసిన వాళ్ళు, నెట్ కొట్టిన వాళ్ళు, సెట్టు కొట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. యూజీసీ నామ్స్ పేరు మీద మేము ఏదో చేసినామని డంబాచార ప్రచారం చేసుకుంటున్నారు. మీరు పేదరికంతో పుట్టి అప్పులుగా తీసుకొచ్చుకొని మీ ఇంట్లో పరిస్థితి బాగాలేక వయసు పెరిగి పెళ్లి కాకుండా నిరుద్యోగం పేరు మీద గ్రామాలలో బతికితే ఆ కష్టం విలువ తెలుస్తుందండి. అధికారులు ఏసీలలో పుట్టి వాళ్ళ పుట్టుకే ఏసీలలో ఉన్నట్టుంది. అక్కడ పుట్టి అక్కడ పెరిగి అక్కడ చూస్తే వాళ్ళందరికీ టాపర్సే అవుపిస్తారు. ఇప్పుడు టాపర్స్కు వాళ్ళ స్థాయిని వాళ్ళకి వెయిటేజ్ చేయడంలో తప్పు లేదు. కానీ ఆ వెయిటేజ్ అనేది పిహెచ్డీ వాళ్ళకి 25% అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నాను, ఒక్కసారి స్ట్రాటజికల్గా డేటా తీయండి. ఎంతమంది ఈ రాష్ట్రంలో ప్రతి డిపార్ట్మెంట్లో పిహెచ్డీ చేశారు? పిహెచ్డీ చేసిన వాళ్లకు, పీజీ పాస్ అయ్యి నెట్టు సెట్ అర్హత ఉన్న వాళ్లకు అవన్నీ కూడా ఒకసారి తీయండి. అసలు ఎవరు ఈ ప్రభుత్వానికి ఏ అధికారులు అసలు ఇది పెట్టింది? వాళ్ళకేమన్నా ఆలోచన ఉందా? కామన్ సెన్స్ ఉందా?
ఏ రకంగా అండి? ఒక క్లాసులో అంతమంది ఉంటే ఒక్కరిద్దరి కంటే ఎక్కువ రారు కదా టాపరు. మిగతా వాళ్ళంతా కూడా చాలా కష్టపడి చదువుకొని వచ్చిన వాళ్ళే ఉంటారు. ప్రియమైనటువంటి తెలంగాణ ప్రజలారా, ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వము నిరంకుశ ప్రభుత్వం పేరు మీద ప్రజాపాలన అన్నది. కానీ ప్రజాపాలన నిరుద్యోగ గుండెల్లో ముఖ్యమంత్రి గారు నిరుద్యోగుల పేరు మీదే గెలిచారు. నాలాంటి విద్యార్థి ఉద్యమ నాయకులు ప్రాణం పెట్టి కొట్లాడి బీఆర్ఎస్ను ఓడగొట్టి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది ఈ నిరుద్యోగుల నోట్ల మట్టి కొట్టడానిక, వాళ్ళ కుటుంబాలను రోడ్డు పాలు చేయడానిక, వాళ్ళ నాగం చేయడానిక? కామన్ సెన్స్ ఉందా? 6 గ్యారంటీలు నువ్వు ప్రకటించినావు. నీ రాజకీయాలు మేము మాట్లాడతలేం. నీ రాజకీయాలు మాట్లాడాలంటే ఈ 2.5 సంవత్సరాల్లో ఎంత విభిన్న వైఖరి ఉందో అందరికీ తెలుస్తూ ఉన్నది. నీ ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తూ ఉన్నది. నువ్వు నీటి మీద రాతల్లాగా అనేక రకాల మాటలు మాట్లాడుతూ ఉన్నావు. కానీ కింది స్థాయి గ్రౌండ్కి వెళ్తే ప్రజలకు ఖమ్మంలో ఏమవుతుందో అందరికీ తెలుస్తూ ఉన్నది, కుమ్మిరిలో ఏమవుతుందో అందరికీ తెలుస్తూ ఉన్నది, ఆడలో కర్ల రాజస్మృతి ఏమవుతా ఉన్నదో అందరికీ తెలుస్తూ ఉన్నది. కనీసము రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాల నుంచి వచ్చినటువంటి నిరుద్యోగ యువత డిఎల్ కావడానికి సదా అవకాశాలుగా కొన్ని అప్పులు తీసుకొచ్చుకొని యూనివర్సిటీలలో, కోచింగ్ సెంటర్లలో అనేక రూపాలుగా నెట్టు సెట్టు అర్హత సాధించుకొని వేల ఆశలతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకు పిహెచ్డి వాళ్ళతో పెట్టి వాళ్ళకి 50% వెయిటేజ్ అంటే అందరూ కూడా టాప్ రారు కదా. ఇప్పుడు ఈ జీవో ఏ అధికారి తయారు చేసిండో ఆయన పుట్టుకతోనే టాపర్ వచ్చిండా అని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. మరి రాష్ట్ర ప్రభుత్వానికి కళ్ళ ఊపిస్తలేవా? వాళ్ళకి చలనం లేదా? వాళ్ళు ఏ గ్రౌండ్ నుంచి వచ్చిండ్రు? మేము ఇక్కడ మాట్లాడదలుచుకుంటే ప్రతిదీ కూడా మా చెమటను రక్తంగా చేసి రక్తను సంపదగా మార్చి బతికిస్తున్నామండి ఈ సమాజాన్ని. ఆ సమాజంలో ఉండేటువంటి నిరుద్యోగుల కోసము వాళ్ళు పడే ఆవేదన యొక్క దుఃఖము రాష్ట్రంలో ఉండేటువంటి ఎంతోమంది అన్న మీరు ఓయూలో ఉంటారు, ఒక్కసారి మా దుఃఖాన్ని పట్టించుకోండి, మా బాధను పట్టించుకోండి, సంవత్సరాల కొద్దిగా జీవితాలను తాకట్టు పెట్టి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తే ఈ జీవో తీసుకొచ్చి మా బతకనే కూడా చేస్తున్నారు. మేము ఆత్మహత్యకు పురిగొల్పే సందర్భాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులు చేస్తున్నారని అందరూ దుఃఖపడుతున్నారు, ఆవేదన పడుతున్నారు. ప్రియమైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మీకు దండం పెడుతున్నాం. మీరు ప్రభుత్వం గెలిచిందంటే నిరుద్యోగుల వల్లనే గెలిచింది. మీరు గెలిచారంటే మాలాంటి వాళ్ళు ఎన్నో జైలు పాలయ్యి అనేక రకాల పోరాటాలు నిర్వహించి మేము చేసినటువంటి సాహస ప్రయత్నం మీరేదో గద్దెనెక్కడానికి కాదండి. ఈ రాష్ట్రంలో ఉండే 4 కోట్ల మంది ప్రజానికి ఒక సమన్యాయం చేస్తారు, సమానత్వాన్ని ఇస్తారని, అందరికీ ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తారని, ఆత్మగౌరవాన్ని నిలబెడతారని మేము కలగన్నాం. మా కలలు భగ్నం చేసేటువంటి ప్రయత్నం చేయకండి. నిరుద్యోగుల జీవితాలలో మట్టిని కొట్టే ప్రయత్నం చేయకండి. అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు. మా హక్కు కోసమే మాట్లాడుతున్నాం. ఇప్పటికైనా ఈ సమస్యను మీరు తేరుకోకపోతే ఈ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉస్మానియా గడ్డ నుంచి ఓయూ బిడ్డలుగా కోట్లాది ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగినా మాట్లాడేటువంటి బిడ్డలుగా ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరో తెలంగాణ పోరాటం పేరు మీద రావడానికి ఎట్లాగైతే తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం మనం పోరాటం చేసినామో ఈ రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మరొక పోరాటాన్ని ఇంటికి ఉస్మానియా గడ్డ నుంచి డిగ్రీ లెక్చరర్ ఎంట్రన్స్ కోసం చేసేటువంటి అవకాశం రాబోతున్నది. ఇప్పటికైనా మీ ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఇక్కడ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీ ఇంటెలిజెన్స్ ద్వారా మీరు పొందేటువంటి ఈ ఇన్ఫర్మేషన్ మళ్ళొక్కసారి మీ అధికారులతో సమీక్ష చేయండి. సమీక్ష చేసి అసలు దానివల్ల నష్టమా లాభమా, ఏ రకమైనటువంటి పిల్లలకు ఏంటి అనేటువంటిది ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి. మాలాంటి విద్యార్థి నాయకులను కూడా చర్చలో పిలవండి. చర్చలో పిలిచిన తర్వాత మంచి ఏంది చెడేంది, ఎవరు ఏ నేపథ్యం నుంచి వస్తారు, ఏ కుటుంబాల నుంచి వస్తారు, వాళ్ళకి ఆర్థిక స్థితి ఏముంటుంది, వాళ్ళ సామాజిక ఆలోచన ఏందనేది అనేక రకాల విషయాల పట్ల మాకు పూర్తి అవగాహన ఉంది. ఎందుకంటే మేము పుట్టింది ఏసీ రూమ్లో పుట్టలే, గుడిసెలో పుట్టాం కాబట్టి ఆ గుడిసె యొక్క దుఃఖం ఎట్లుంటుంది, ఆ కష్టాలు ఎట్లుంటుంది మా అందరికీ తెలుసు. కాబట్టి వాళ్ళ బాధను మా బాధగా తీసుకొని ఈ సమాజం నుంచి మేము మా యొక్క అభ్యర్థనను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియపరుస్తున్నామని తెలియపరుస్తూ ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారుల పేరు మీద తీసుకొని ఈ సమస్యను పరిష్కరించి పాత పద్ధతిలోనే డిగ్రీ ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టాలని ఈ సందర్భంగా మేము తెలియపరుస్తాం. మీడియా మిత్రులకు అదేవిధంగా ఇక్కడికి వచ్చిన నిరుద్యోగ మిత్రులందరికీ కూడా తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ పక్షాన ఉద్యమ అభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నా పేరు కంచర్ల బద్రి, నేను పిహెచ్డి స్టూడెంట్ ఉస్మానియా యూనివర్సిటీ. స్వయంగా ఒక పిహెచ్డి స్కాలర్గా ఏదైతే ప్రభుత్వం జీవో నంబరు 4ను తీసుకొచ్చిందో ఇది జీవో నిరుద్యోగుల నోట్లో నిజమైన డిగ్రీ అభ్యర్థులకు, డిగ్రీ లెక్చరర్ అభ్యర్థులకు మరి అన్యాయం చేసేటువంటి జీవోను వ్యతిరేకిస్తూ ఉన్నాం. నిజానికి ఒక పిహెచ్డి స్కాలర్గా ప్రభుత్వ నిర్ణయాన్ని ఆహ్వానించాల్సిందే, కానీ అది తప్పు. నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టడం మాకు ఇష్టం లేదు. కాబట్టి ఏదైతే వెయిటేజీ పిహెచ్డి వాళ్ళకు ఒక 25% మార్కులను కేటాయించారో అట్లా కాకుండా పాత పద్ధతిలోనే ఈ డిగ్రీ లెక్చరర్ అర్హత పరీక్షను నిర్వహించాలని చెప్పేసి కోరుకుంటూ, ఇప్పటికీ జాబ్ క్యాలెండర్ ఇస్తారేమో, లేకపోతే ఎవ్రీ ఇయర్ ఒక జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పేసి గతంలో హామీ ఇచ్చారు. అట్లాంటి పద్ధతిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం నడవకుండా కొత్త జీవోలను తీసుకొచ్చి
కాలుకేస్తే మెడకు, మెడకేస్తే కాలుకేయడం అనేటువంటిది సరైన పద్ధతి కాదు. ఒకప్పుడు ఏంది, ఏది పిహెచ్డి చేయాలి అంటే, పిహెచ్డి అర్హత సాధించాలంటే ముందు నెట్ సెట్ కొట్టుకుంటేనే పిహెచ్డి వస్తుంది అనే పరిస్థితిలోకి ఒక సందర్భంలో నెట్టేశారు. కాబట్టి కింద మీద పడి కష్టాలు నష్టాలు కోర్చి నిరుద్యోగులంతా కూడా నెట్టు సెట్టు మళ్ళా అర్హత సాధించుకొని పిహెచ్డీలు సాధించుకుందాం అనుకుంటే మళ్ళీ ఈ డిగ్రీ పోస్టులు వచ్చేసరికి ఇప్పుడు ఏం చేస్తున్నారు, పిహెచ్డి అర్హత ఉంటేనే లేదా జేఆర్ఎఫ్ ఉంటేనే ఇట్లా ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉండే విధంగా ఒక మెరిట్ స్కాలర్స్కు మాత్రమే ఈ అవకాశం దక్కే విధంగా చేయడం అనేది పూర్తిగా ఇది తప్పుడు విధానము. కాబట్టి జీవో నంబర్ 4ను వెంటనే రద్దు చేస్తూ పాత పద్ధతిలోనే ఒక డిగ్రీ స్థాయి స్టూడెంట్కి ఒక విద్యను నేర్పాలి అని అంటే దానికి ఇంత పిహెచ్డి చేసి ఉండాల్సినంత అర్హత అవసరం లేదు. ఖచ్చితంగా పీజీ చేసి ఉంటే సరిపోతుంది. కాబట్టి ఈ పాత పద్ధతిలోనే పీజీ అర్హతతోనే ఇవాళ ఎలాంటి కండిషన్స్ లేకుండా అందరికీ ఈ డిగ్రీ లెక్చరర్గా మరి రాత పరీక్షలను రాసే విధంగా అవకాశం కల్పించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. విద్యా ప్రమాణాలు పెంచినట్లు అనిపిస్తలేదా మీకు? పెంచినట్లు అనిపిస్తలేదు. విద్యా ప్రమాణాలు పెంచడం అంటే వీళ్ళు ఫస్ట్ పోటీ పరీక్షల కోసం నిర్వహించే ఈ పిహెచ్డీని దీంట్లో మ్యాండేటరీ చేసిర్రు కదా, ఇది మ్యాండేటరీ కాదు అని యూజీసీ మనకు ప్రకటించినప్పుడు, యూజీసీ మనకి నోటీస్ ఇచ్చినప్పుడు మరి యూనివర్సిటీలు ఎన్ని పిహెచ్డీలు ఇచ్చిర్రు, ఎన్ని పిహెచ్డీ నోటిఫికేషన్లు ఇచ్చిర్రు? విద్యా ప్రమాణాలు పెంచటోళ్ళు అయితే ఈరోజు బోర్డులు లేకుండా, చాక్పీసులు లేకుండా ఎన్నో డిగ్రీ కాలేజీలు నడుస్తున్నాయి. గైడ్షిప్ లేకుండా ఎంతోమంది ప్రొఫెసర్లు ఉంటున్నారు. మరి అట్లాంటి వాళ్ళకి ముందు విద్యా ప్రమాణాలు పెంచాలంటే విద్యా సౌకర్యాలు పెంచాలి ఫస్ట్. వ్యవస్థ మొత్తం తరగతి గదిలో తీర్చిదిద్దబడుతుంది అనేది మనకు తెలుసు. అవును. అలాంటి తరగతి గదిలో నాణ్యమైన లెక్చరర్స్ లేకపోతే ఉపాధ్యాయులు ఉండడం తప్ప వ్యతిరేకిస్తున్నారు? తప్పేం కాదు, వ్యతిరేకించట్లే మేము. అసలు డిగ్రీ స్థాయి లెక్చరర్కి కావాల్సిన అర్హతలే నెట్, సెట్ ఆర్ పిహెచ్డి, ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉంటే సరిపోతుంది. అట్లాంటిది మీరు కావాలని మ్యాండేటరీగా పిహెచ్డికి 25 మార్కులు వెయిటేజ్ ఇవ్వడంలో ఉద్దేశం ఏంది? నిజంగా పిహెచ్డి మ్యాండేటరీ అయితే ఈ విద్యా ప్రమాణం పెట్టాల్సింది ఇప్పుడు కాదు. ఒకప్పుడేమో నిజంగా మా అన్న చెప్పినట్టు నెట్ సెట్ అర్హతలు ఉండాలి, ఖచ్చితంగా పిహెచ్డి చేయాలంటే అని అప్పుడు అన్నారు. ఇప్పుడేమో అసలు పిహెచ్డి ఉండాలని ఇప్పుడు అంటున్నారు. అంటే నెట్ సెట్ కొట్టుకోవడం వేస్టేనా? దానికోసం చదవడం వేస్టేనా? యూజీసీ నెట్ అలాగే టీజీ సెట్లో కూడా మాకు మెన్షన్ చేసి ఉంటుంది, మీరు ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్కి మీరు ఎలిజిబుల్ అని. అంటే ఆ సర్టిఫికెట్లు ఎందుకు ఇస్తున్నారు? మరి అవి రద్దు చేయండి ఫస్ట్. దానికి వెయిటేజ్ లేనప్పుడు, దానికి వెయిటేజ్ కేటాయిస్తున్నప్పుడు మీరు రద్దు చేయండి అంటున్నాము. పిహెచ్డీకి ఎలాగో 25 మార్కులు కేటాయిస్తున్నారు, నెట్ సెట్ అభ్యర్థులకు కూడా వెయిటేజ్ కేటాయించాలి, అట్లే కదా. మరి 3 సమానమైనప్పుడు పిహెచ్డీకి ఎక్కువ కేటాయిస్తున్నారు, దీనికేమో తక్కువ కేటాయిస్తున్నారు, దీనికి 5 మార్కులే కేటాయిస్తున్నారు. ఇప్పుడు జీవో నెంబర్ 4 తేవడం వల్ల ప్రభుత్వాలకు ఏం లాభం, మీకేం నష్టం? ప్రభుత్వాలకు ఏం లాభం అంటే చాలా మంది, కొంతమంది సుపరిచితులు వాళ్ళకు ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి తెలిసిన రాజకీయ నిరుద్యోగులు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళకి పిహెచ్డీ ఎవరైతే చేసుకున్నారో వాళ్ళకి నేరుగా ఇప్పుడు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది, అంతే కదా. డైరెక్ట్ పిహెచ్డీ కంప్లీట్ అయితే డైరెక్ట్ 25 మార్కులు వాళ్ళ దగ్గర ఉంటే ఇంకా రిటర్న్ టెస్ట్ 40 మార్కులు రాసుకుంటారు, ఇంటర్వ్యూ 10 మార్కులు వాళ్ళ చేతిలోనే. ఇంకా మేము అక్కడ మా కష్టం ఎక్కడుంది? నిజంగా లైబ్రరీలో కూర్చొని సంవత్సరాల తరబడి కూర్చుంటున్న నిరుద్యోగులకి లాభం ఏముంది దీంట్లో? వాళ్ళ చెమటకి దక్కే ఫలితం ఏంది? 100% ఉంది. ఇంకొకటి, ఎన్ని యూనివర్సిటీలు రెగ్యులర్ గా ఇయర్ గా పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తున్నాయి? ఎన్ని యూనివర్సిటీలు అసలు నిజంగా పీజీ పిల్లలకి పర్సంటేజ్లు కరెక్ట్గా నిజాయితీగా ఇస్తున్నాయి చెప్పండి? ఇక్కడ ఓయూలోనే పర్సంటేజ్లు తక్కువ వస్తాయి, కాకతీయలో తక్కువ వస్తాయి, ఇతర యూనివర్సిటీలో కొన్ని ఎక్కువ రావచ్చు. కానీ పర్సంటేజ్లు అన్ని యూనివర్సిటీలు ఒకటేలాగా ఇవ్వనప్పుడు మీరు ఆ పీజీ పర్సంటేజ్కి, డిగ్రీ పర్సంటేజ్కి వెయిటేజ్ ఎందుకు ఇస్తున్నారు? ఇప్పుడు దీన్ని వ్యతిరేకించడం వల్ల మీకు ఒక భయంకరమైన ప్రశ్న ఎదురైంది. చెప్పండి. మీరు చదవలేక పిహెచ్డి ఆ సీట్లు సంపాదించలేక మీరు దీన్ని వ్యతిరేకిస్తున్నారనే ప్రశ్న. మీరు 100 క్వశ్చన్లు అడిగినా ఒకటే ఆన్సర్ ఉంటుంది, ఆ నెట్ సెట్లు మేము క్వాలిఫై అయి ఉన్నాము, అందుకే అడుగుతున్నాము. మేము డిగ్రీ లెక్చరర్ ఎగ్జామ్స్ కోసమే ఎదురు చూస్తున్నాము, అందుకే అడుగుతున్నాము. ఇప్పుడు మీరు విద్యా ప్రమాణాలు, వాళ్ళు చేస్తున్నది విద్యా ప్రమాణాల గురించి అని మీరు మాట్లాడుతున్నారు. ఇక్కడన్నా 180% మంది పేద ప్రజలు కష్టం చేసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం ఏం పెట్టింది ఈ ప్రభుత్వం అంటే, డిగ్రీ లెక్చరర్ కావాలి అంటే నెట్ సెట్ మ్యాండేటరీ, అంటే నేషనల్ ఎలిజిబుల్ టెస్టు,
స్టేట్ ఎలిజిబుల్ టెస్ట్ అని 2 పెట్టిండ్రు కదా. మా చదువును అర్హత, ఇప్పుడు నేను సెట్ క్వాలిఫై అయినా, నేను రేపు డిఎల్ కావాలి, నాకు పిహెచ్డి లేదు, నేను పిహెచ్డి ఆస్పిరెంట్ ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు పీజీ యొక్క బేస్తోనే నాకు ఉద్యోగం రావాలి, నాకు సబ్జెక్ట్ ఎంత ఉంటుంది అనేది నేను కాంపిటేటివ్ ఎగ్జామ్ పెట్టుకున్నప్పుడు నేను నిరూపించుకుంటా, ఎందుకంటే నాకు సెట్ ఉంది కాబట్టి. నెంబర్ 1. ఇప్పుడు పిహెచ్డి దగ్గరికి వద్దాం. విద్యా ప్రమాణాల పిహెచ్డీ కాదు కదా. అట్లా అనుకుంటే ఉస్మానియాతో పాటు చాలా యూనివర్సిటీలో పిహెచ్డి ఏ రూపంలో ఉన్నాయో మనందరికీ తెలుసు. ఇక్కడ రిక్రూట్మెంట్ ఉందా, పిహెచ్డి కలిగినటువంటి స్టాండర్డ్స్ ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాయా, దానికి సంబంధించిన నిధులు ఉన్నాయా, ఈ రకం కూడా మనం చూడాలి. మీరు తెచ్చిన ఒకవేళ అంటే ఇప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ కు పిహెచ్డి మ్యాండేటరీ కావచ్చు, సరే కాదా అవునా అనేది ఒక భాగం, ఒక నిమిషం ఆస్మా, అది అవునా కాదా అనేది ఒక భాగం, దాని కూడా అదొక చర్చ చేద్దాం. ఇప్పుడు డిఎల్ అనేది డిగ్రీకి సంబంధించినటువంటి అంశం. నేను నెట్ కొట్టుకొని సెట్ కొట్టుకొని చాలా కష్టపడి వస్తా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పేద కుటుంబం నుంచి వచ్చినప్పుడు డిగ్రీ చదవడమే కష్టం, నేను పీజీ దాకా వచ్చినప్పుడు నాకు పర్సనల్ స్ట్రగుల్స్ ఉంటాయి. ప్రాబ్లం పేదరికం వల్ల కావచ్చు, నా పర్సనల్ చెప్పుకోలేని ఉంటాయి. ఉన్నప్పుడు కొన్ని సంవత్సరాలుగా నేను డిస్టర్బెన్స్ అయిన తర్వాత కూడా అందులో నుంచి తేరుకున్న తర్వాత నాకు సెట్ ఉంది కాబట్టి నేను డిఎల్ కావాలనే కసి నాకు ఉంటుంది. నాకు పిహెచ్డి లేదు అంటే ఆ కసి నుంచి నాలాంటి వాళ్ళు కొంత అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ స్ట్రగుల్ నుంచి బయటపడ్డ తర్వాత ఒక ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి డిఎల్ లాంటిది కొట్టుకోవాలని చిన్న ఆశ ఉంటుంది. నువ్వు ఇక్కడ కూడా పిహెచ్డి అనేది పెడితే ఆ పిహెచ్డీలు 100లో 1 2 ఒక ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు పిహెచ్డి దాకా రావాలంటే వాళ్ళ ఇంటి ఎంత స్ట్రగుల్ చేయాలన్నా, ఆర్థికంగా స్ట్రగుల్ చేయాలి, ఫ్యామిలీ పరంగా స్ట్రగుల్ చేయాలి. ఎందుకంటే వీడు పని చేస్తేనే ఆ కుటుంబం బాగుపడుతుంది. వీడు పని చేసుకోవడానికి సమయం సరిపోతుంది. కానీ పిహెచ్డి దాకా పోగలుగుతారా ఎస్సీ ఎస్టీ బిడ్డలు, ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు? ఒకవేళ పోయినా కూడా అక్కడ ఎంత ఇబ్బంది ఉంటుంది, యూనివర్సిటీలలో కులం పేరుతో ఎట్లా చంపుతున్నారు అనేది దేశ స్థాయిలో మనం చూస్తున్నాం. కాబట్టి మేము అనేది ఏంటంటే విద్యా ప్రమాణాలు పాటించాలి, కానీ ఏసీలో పుట్టి ఏసీలో పెరిగి ఏసీలో కూర్చొని పేపర్ల మీద రాసి ప్రజలను మభ్యపెట్టడం కాదు. మీకు ఒక మంచి ఉదాహరణ చెప్తా. ఉస్మానియా యూనివర్సిటీలో గత 30-40 ఏళ్ల ముందు ఐఏఎస్ల పిల్లలు, ఉన్నతాధికారుల పిల్లలు చదివేటోళ్ళట. చదివినప్పుడు వాళ్ళ పిల్లలు ఇల్లు చదువుతారు కాబట్టి ఆ ఉన్నతాధికారులు మా పిల్లలు కాబట్టి సెక్రటేరియట్లో వాళ్ళ ఇల్లు కోట్ల రూపాయలు నిధులు ఇచ్చుకొని వాళ్ళు చదువుకున్నారు. ఇప్పుడు వాళ్ళ స్థాయి ఎవరికి లేదు. ఇక్కడ గుడిసెలలో ఉండేటోళ్లకు, గూడాలలో వచ్చిన వాళ్ళకు, తండాల నుంచి వచ్చిన బిడ్డలు మాత్రమే చదువుతారు. మరి వీళ్ళ తల్లిదండ్రులు ఏసీలలో లేరు కదా, సెక్రటేరియట్లో లేరు కదా. మరి అక్కడ వాళ్ళ తల్లిదండ్రులు ఉంటే నా పిల్లలు చదువుతారని డబ్బులు ఇచ్చేటోళ్ళు. మొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చి 1000 కోట్లని ప్రకటించిండు. ఈ రోజు వరకు అత్తకు లేదు పత్తకు లేదు. ఈ రోజు రిక్రూట్మెంట్ లేదు, అకాడమిక్ స్టాండర్డ్స్ లేవు, యూనివర్సిటీ పరిశోధనలు విషయాలు ఏం జరుగుతున్నాయో మనకు తెలుసు. కాబట్టి నేను ఇక్కడ అనేది ఏంటంటే అన్న, మీరు అడిగిన దానికి ఏదేమైనా జీవో నెంబర్ పాత పద్ధతిని రద్దు చేసి సెట్ నెట్ అవకాశం ఉన్న వాళ్ళకి ఇది పెట్టండి. ఒకవేళ పిహెచ్డి అనేది అసిస్టెంట్ ప్రొఫెసర్ యూజీసీ నామ్స్ ప్రకారంగా దాన్ని పెట్టాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మొన్న ఫిబ్రవరిలో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లోనే వచ్చింది. ఫిబ్రవరి 12కి వచ్చింది. 12 ఫిబ్రవరికి వచ్చింది. మేము చెప్పేది ఏంటంటే యూజీసీ నెట్ కానీ, టీజీ సెట్ కానీ, పిహెచ్డి కానీ 3 సమానమే అని యూజీసీ చెప్పింది. చెప్పినప్పుడు యూజీసీ గ్రాంట్స్ అన్ని వీళ్ళు యూనివర్సిటీలు అన్ని తీసుకుంటున్నప్పుడు 3 సమానం అని చెప్పినప్పుడు ఒక నిరుపేద విద్యార్థి ఏం ఆలోచిస్తాడంటే 5 సంవత్సరాలు పిహెచ్డి చేయడం మేళ, 6 నెలలు చదివి యూజీసీ నెట్ కానీ, టీజీ సెట్ కానీ అర్హత సాధించడం మేళ అని ఆలోచిస్తారు. ఇందులో భాగంగానే ఇంకొకటి పిహెచ్డి చేసుకుంటే కొన్ని లక్షల ఖర్చు వస్తుంది. ఇక్కడ అడ్మిషన్కే 25,000 ఫీజు కట్టాలి. అలాంటప్పుడు యూజీసీ నెట్, టీజీ సెట్ క్వాలిఫై అవుతారు. చివరి ప్రశ్న, అంటే ఇప్పుడు జీవో నెంబర్ 4 వల్ల పేద విద్యార్థులకు నష్టం జరుగుతుంది, దీంట్లో కుట్ర ఉందంటున్నారు. 100% ఉంది. 100% ఉంది. కాబట్టి ప్రభుత్వం కానీ, యూనివర్సిటీ వీసీలు, పెద్దలు, ప్రొఫెసర్స్ అందరూ కూడా నిరుపేద విద్యార్థుల గురించి ఆలోచించాలి. కానీ నిజంగా ఏసీ రూమ్లలో కూర్చొని చదువుకునే విద్యార్థుల గురించి కాదు, దొంగ పిహెచ్డి పట్టాలు తెచ్చుకున్న వాళ్ళ గురించి కాకుండా నిరుపేద విద్యార్థుల గురించి ఆలోచిస్తే ఈ జీవో అనేది చాలా నష్టాన్ని చేకూర్చే జీవో. కాబట్టి జీవో నంబర్ 4ని వెంటనే రద్దు చేసి పాత విధానంలోనే, పాత పద్ధతిలోనే డిగ్రీ లెక్చరర్ ఎగ్జామ్ని నిర్వహించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. వివిధ విద్యాసంఘాల ఆధ్వర్యంలో ఈరోజు డిగ్రీ లెక్చరర్లకు మద్దతుగా ఇక్కడ సమావేశం నిర్వహించి నన్ను ఆహ్వానించినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నా. ఈరోజు మేము బీఆర్ఎస్ విద్యార్థి విభాగం తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి, జీవో 4ను వెంటనే రద్దు చేసి పాత పద్ధతితోనే డిగ్రీ లెక్చరర్ల నియామకం చేయాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు ఇంతకుముందు పాత పద్ధతిలో డిగ్రీ లెక్చరర్ నియామకాలు అంటే సెట్ నెట్ వచ్చిన వారికి ఎలిజిబుల్ కేటగిరీ ఉంటుండే. ఎందుకంటే ఈరోజు సెట్ నెట్ అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమో సెట్ నిర్వహిస్తుంది, కేంద్రం ఏమో నెట్ నిర్వహించి ఈరోజు
అత్యున్నతమైనటువంటి విద్యార్థులు ప్రతిభ సాధించినటువంటి విద్యార్థులు మాత్రమే ఈరోజు నెట్ సెట్ సాధిస్తారు. అలాంటి విద్యార్థులకు ఈరోజు డిగ్రీ లెక్చరర్ అవకాశం కల్పిస్తుండే పాత పద్ధతి. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నెట్ సెట్ కాకుండా ఓన్లీ పిహెచ్డి అని పెట్టి ఈరోజు విద్యార్థులను ఈరోజు చదువుకున్నటువంటి నెట్ సెట్ చదువుకున్నటువంటి పీజీ చదువుకున్నటువంటి విద్యార్థులు ఈరోజు డిగ్రీ లెక్చరర్లకు దూరం చేసినటువంటి ప్రభుత్వం ఏదంటే ఇది కాంగ్రెస్ పార్టీ. బిడ్డ వెంటనే రేవంత్ రెడ్డి మీది ఈ కొత్త పద్ధతిని రద్దు చేసి జీవో నంబర్ 4ను రద్దు చేసి పాత పద్ధతిలో డిగ్రీ లెక్చరర్ల నియామకాలు చేయాలని మేము ఈరోజు బీఆర్ఎస్ విద్యార్థులు డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో బిడ్డ నీ యొక్క కార్యాలయాన్ని, ముఖ్యమంత్రి కార్యాలయాన్ని అదే కానీ ఉన్నత విద్యామంత్రి కార్యాలయాన్ని మేము ముట్టడిస్తామని తెలుస్తాం. ఈరోజు చూసుకొని ఒక చదువు రాని దద్దమైనటువంటి రేవంత్ రెడ్డి దగ్గర ఈరోజు విద్యాశాఖ మంత్రి పెట్టుకోవడం పెద్ద సిగ్గుచేటు. ఎందుకంటే ఆయన దగ్గర విద్యాశాఖ మంత్రి పెట్టుకొని ఎలాంటి యొక్క నియమాలను పాటించకుండా ఈరోజు ఓన్లీ కలిబోలి మాటలు చెప్తూ ఈరోజు విద్యార్థులను దూరం చేస్తున్నాం. చూడండి, ఈరోజు ఫీజు రింబర్స్ బకాయిలని ఈరోజు ఫీజు రింబర్స్ బకాయిలు విడుదల చేయక విద్యార్థులను దూరం చేస్తున్న వ్యక్తి అంటే రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఒక నిరుపేద విద్యార్థి ఏ విధంగా చదువుకుంటాడో, అది ఒక కష్టాలేంది, వాళ్ళకు బాధలేని తెలియనటువంటి వ్యక్తి ఈరోజు ఫీజు రింబర్స్ ఇస్తలేడు, ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తలేడు. ఈరోజు ఓయూకి వచ్చిండు 1000 కోట్లు అన్నాడు, ఓన్లీ జీవో ఇచ్చిండు, ఇప్పటి వరకు ₹1 ఇవ్వలేనటువంటి వ్యక్తి అంటే రేవంత్ రెడ్డి. అంటే చదువు మీద పరిజ్ఞానం లేనటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. కాబట్టి బిడ్డ నువ్వు వెంటనే జీవో నంబర్ 4ను రద్దు చేసి పాత పద్ధతిలో డిగ్రీ లెక్చరర్ నియామకాలు చేయాలని మేము ఈరోజు ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ వేదిక డిమాండ్ చేస్తాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. జీవో నంబర్ 4 తీసుకొచ్చి ఈరోజు నిరుద్యోగులకు అన్యాయం చేసే కుట్ర చేయడాన్ని ఎంఆర్పిఎస్గా, బడుగు బలహీన వర్గాల ప్రతినిధులుగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ జీవో తీసుకురావడంలో సమాజానికి ప్రభుత్వం కానీ, ప్రభుత్వంలో ఉండే అగ్రవర్ణాలు కానీ చెప్పేటిది ఏంటంటే, రానున్న రోజుల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలంటే లెక్చరర్లకు స్పష్టమైన కొన్ని అర్హతలు ఉండాలనే అంశాన్ని చెప్పబోతున్నాయి. కానీ మరి ఇప్పటి వరకు రిక్రూట్ అయ్యి లెక్చరర్లుగా గత ప్రభుత్వాల్లో నియమించబడ్డ వాళ్ళు, మరి వాళ్ళు పీజీతోనే వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని రిమూవ్ చేసే జీవో చేస్తున్నా. వాళ్ళని రిమూవ్ చేసినప్పుడు ఈ జీవో అమలు చేయండి. వాళ్ళని రిమూవ్ చేసే అధికారం మీ చేతుల్లో లేదు కనుక గతంలో ఏ విధంగా అయితే రిక్రూట్మెంట్స్ జరిగినాయో అదే విధంగా రిక్రూట్మెంట్ జరగాల్సిన అవసరం ఉంటుంది. తద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల పేద విద్యార్థులకు, నిరుద్యోగులకు అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా జీవోలు కొత్తవి తీసుకొస్తే సమాజాన్ని అంతా ఏకం చేసి ప్రభుత్వం పైన అణగారిన వర్గాల తరపున పోరాటం చేయడానికి నిరుద్యోగులతో మేము సమాంతరంగా కదులుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. డిగ్రీ లెక్చరర్ ఆశావాహుల ఆవేదన అనే ఒక ప్రెస్ మీట్ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన ఆస్మా గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఆమె చేస్తున్నటువంటి యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో, ఈ జీవో నెంబర్ 4 అనేది ఏదైతే ఉందో దీని మీద ప్రభుత్వము సమీక్షించి దీని మీద లోతుపాతులు అన్నీ కూడా క్షుణ్ణంగా ఆలోచన చేసి, పరిశీలన చేసి మళ్ళీ వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఆమె అయితే ఈ యొక్క కార్యక్రమం పెట్టిందో ఆ యొక్క కార్యక్రమానికి నా యొక్క సంపూర్ణమైనటువంటి మద్దతు ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం కూడా మిగతా వర్గాలతో కానీ, మేధావులతో కానీ మళ్ళీ ఆలోచన చేసి దీన్ని సమీక్షించి దీన్ని రద్దు చేస్తేనే పేద మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చినటువంటి ఎవరైతే చదువుకున్న పిల్లలు ఉంటున్నారో వాళ్ళకు అన్యాయానికి గురి చేసే ఈ యొక్క జీవో. కాబట్టి దీనిని మళ్ళీ ఇప్పటికే 12 సంవత్సరాలు అయిపోయింది నోటిఫికేషన్ లేక, మళ్ళీ మీరు కొత్త జీవోలు తీసుకొస్తూ నిరుద్యోగాన్ని ఇంకా రోజు రోజుకి పెంచే యొక్క కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయొద్దని చెప్పేసి నేను ఈ యొక్క సందర్భంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఒకవేళ మీరు ఇదే మొండి పద్ధతితో కనుక ముందు భవిష్యత్తులో ఇలాగే ముందుకు పోతే మాత్రం దీన్ని మేము రాష్ట్రంలో ఉన్నటువంటి అందరం కూడా ఏకమై ఆస్మా గారు చేస్తున్నటువంటి యొక్క కార్యక్రమాన్ని మేము బలం చేకూరుస్తూ దీని మీద బలమైనటువంటి పోరాటాన్ని కూడా మేము సిద్ధమవుతామని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి నేను హెచ్చరిస్తా ఉన్నా.